హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఆ పోపు మంచిగా హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతకి అవి కొంచెం రెడ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటో వేసుకోవాలి. అండ్ టమాటో కూడా మంచిగా టమాటో ఆనియన్స్ రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పుని ఒకసారి మంచిగా కడుక్కొని ఆ పెసరపప్పుని దీనిలో వేసుకొని అది కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో బీరకాయ వేసుకోవాలి. బీరకాయ మొత్తాన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని అందులో వాటర్ వేసుకొని దానిపైన మంచిగా కలుపుకొని దానిపైన క్యాప్ పెట్టి వదిలేసేయాలి ఒక 5 to 10 minutes. అంతే, దాని తర్వాత ఇలా వస్తుంది కర్రీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.